మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో మనదే పై చేయి కావాలన్నారు సీఎం. మేయర్లు చైర్పర్సన్ల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పై చేయి సాధించాలని ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దృష్టి పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అవసరమైన చోట ఎక్స్ అఫిషియో ఓట్లు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మంత్రులు ఇతర పార్టీల కౌన్సిలర్లు వస్తే చేర్చుకోవాలని సూచించారు. 34 హంగ్ మున్సిపాలిటీలో 25కి పైగా కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈరోజు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక ఈరోజు జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్దే పై చేయి కావాలని చెప్పి, అలాగే 34 హంగ్ స్థానాల్లో 25 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి, ఎక్కడ అవసరమైతే అక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్కి సంబంధించినటువంటి ఓట్లను సరిగ్గా వినియోగించుకోవాలని చెప్పి, అలాగే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా ఇప్పటికే ఏదైతే దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. సో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా భావించుకుంటూ వచ్చిందో, అలాగే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు అయితే చేసుకుంది. అయితే 34 స్థానాలు హంగ్ ఏర్పడ్డాయి. హంగ్ ఏర్పడిన చోట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ కూడా కొంచెంమంది బరిలో ఉన్నారు, కొంచెంమంది ఇండిపెండెంట్స్ ఉన్నారు, అలాగే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇలా అనేక మంది ఏదైతే స్వతంత్రులుగా గెలిచిన వారు ఉన్నారు. సో వారందరినీ కూడా ఇప్పటికే క్యాంపులకు తరలించిన విషయం మనకు తెలిసిందే. సో ఈ క్యాంపుల నుంచి కూడా ఈరోజు నేరుగా కూడా ఆయా మున్సిపాలిటీలకు ఏదైతే క్యాంపు నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆల్రెడీ ఉదయాన్నే మొదలైంది కూడా. సో ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏదైతే బీఆర్ఎస్కి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్కి 17 స్థానాలు వచ్చాయి. సో ఈ హంగ్లో కూడా 34లో కూడా మెజార్టీ స్థానాలు తీసుకొని మరింత తన బలాన్ని పెంచుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి క్యాంపు రాజకీయాలు వారు కూడా ఏదైతే కొంచెం మందిని ఇప్పటికే క్యాంపులో కూడా తరలించారు, వారికి సంబంధించినటువంటి నేతలను ఇప్పటికే తీసుకెళ్తున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో దీంతోపాటు బీజేపీ కూడా ఈ హంగులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమకు ఎన్ని స్థానాలు రాగలిగితే ఎన్ని స్థానాలు రాబట్టుకోవాలని కూడా చూస్తుంది. సో మున్సిపాలిటీల విషయానికి వచ్చినట్టయితే ఒక క్లారిటీ అయినటువంటి ఫిగర్ ఉంది. ఒక హంగు 34 విషయాలను తప్ప మిగతా విషయాల్లో అయితే అధికార పార్టీ ఎక్కువ స్థానాలు దక్కించుకునేటువంటి పై క్లారిటీ ఉంది. ఇక కార్పొరేషన్ల విషయానికి వచ్చినట్టుపైనే కొంత ఆసక్తికరమైన చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. మొత్తం 7 కార్పొరేషన్లకు గాను ఎన్నికలు జరిగితే దాంట్లో 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే కొత్తగూడెంకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా సిపిఐతో పంచుకోవడం కూడా జరిగింది. 2.5 ఏళ్ళు సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏదైతే మేయర్గా ఉంటారు, దాని తర్వాత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్గా ఉంటారని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక ప్రధానంగా మిగిలింది నిజామాబాద్, అలాగే కరీంనగర్. సో నిజామాబాద్ కూడా ఎంఐఎంతో కనుక కాంగ్రెస్ పార్టీ పొత్తు కలిసినట్టయితే ఖచ్చితంగా అక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. పీసీసీ చీఫ్ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే నిజామాబాద్ తన సొంత జిల్లా కావడంతో, ఉమ్మడి జిల్లా కావడంతో దానిపైన ఖచ్చితంగా పట్టు సాధించాలని చెప్పి కూడా భావించారు. దానికి సంబంధించిన క్యాంపు పాలిటిక్స్ కూడా ఆల్రెడీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ సీట్ను కూడా దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక ప్రధానంగా కరీంనగర్ బీజేపీ మెజార్టీ స్థానాలు అక్కడ సాధించింది. కాంగ్రెస్ పార్టీ సుమారు 14 స్థానాలు సాధించింది. అలాగే ఇండిపెండెంట్స్ 14 ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించిన వారు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే కరీంనగర్ కూడా దక్కించుకోవాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా లేదంటే బీజేపీకే వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే వడ్డేపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ విషయానికి వచ్చినట్టయితే కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి మేము అంటే వారు నేరుగా పార్టీలో చేరడం లేదు, కానీ వాళ్ళు మద్దతుగా మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంటున్నారు, వారికి సంబంధించిన అభ్యర్థి చైర్మన్గా ఉంటున్నారు. సో ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ఎవరికి వారు తమ వ్యూహాలు రచించుకున్నారు, ఎవరికి వారు క్యాంపు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారు. సో ఈరోజు ఉదయం ఇప్పటి నుంచే ఆల్రెడీ క్యాంప్ నుంచి ఆయా మున్సిపాలిటీలకు తరలించేటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే ఉత్కంఠమైన పరిస్థితి ఉంటుంది. ఏ మున్సిపాలిటీలో హంగున్న చోట ఏ పార్టీ ఆ మున్సిపాలిటీని దక్కించుకుంటుంది, అక్కడ చైర్మన్కి సంబంధించిన వ్యవహారం ఎలా ఉండబోతుంది అంటే హంగున్న చోట ఏదైతే ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ హంగు స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటారు. ఇతర రాజకీయ పార్టీలతోని మిత్రపక్షంగా వెళ్ళాలంటే వారు కూడా ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కూడా ఆశిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది. 116 మున్సిపాలిటీలలో అధికార పార్టీకి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చాయి, బీజేపీకి ఎన్ని వచ్చాయి అనేది ఒక క్లియర్ కట్ ఫిగర్ ఈరోజు సాయంత్రం వరకు మనకు క్లారిటీ వస్తుంది. అలాగే కార్పొరేషన్ల విషయంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేతిలో 5 కార్పొరేషన్లు ఉన్నప్పటికీ మరో 2 కార్పొరేషన్ల విషయంలో కూడా దీనిపై క్లారిటీ రావాలంటే కూడా సుమారు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసినట్టు దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీమ్.